క్లైమేట్ కూల్గా ఉంది కదా, మన రాజ్యం ఎలా ఉందో చూసొద్దామని వెళ్తే ఒక గ్రామసింహం ఆపి నాకు బిస్కెట్స్ వేస్తేనే మీరు పైకి వెళ్ళండి. సరే అని చెప్పి వాడికి వేసేసి మా ద్విచక్ర వాహనాలని పైకి సంధించాము. ఆహా, ఎంత సుందరమైన ప్రదేశము! మనం పల్లెటూరులో తెచ్చిన పొట్లాలు ఓపెన్ చేయండి, పరాపరా నవ్వులుదాం అని చెప్పాను. సరే అని తింటుంటే ఒక కోతంకులు ఎదురు చూస్తున్నాడు. మహాప్రభువులు మాకు కూడా పెట్టాలి అన్నాడు. సరే, ప్రభువులు అన్నాక మనం ఎందుకు ఊరుకుంటాం, పెట్టాము. యువతలో ఒక పిల్ల కోతిగాడు ఎదురు చూస్తుంటే వాడికి కూడా పెట్టాను. ఈలోపు పక్క నుండి 2 కుర్ర కోతులు చూసేసి వచ్చి ఈ పిల్ల కోతిగాడిని పరిగెత్తించి వీళ్ళు కూర్చొని రప్ప లాగిచ్చారు మొత్తం. సరే, ఆకలితో ఉన్నారని వదిలేశాను. యువతలో ఒక కట్టడం ఉంటే ఆ పైకి ఎక్కి మనం 2 పోజులు కూడా ఇచ్చాము. రాజ్యాలు పోయినా కిరీటాలు తీసేది లేదు, నేను గుర్రం మీదే వస్తాను, రారా భైరవా అన్న. నేను రానన్నాడు. రారా అంటే ఇంకోసారి అడిగితే కాలుతుంది అంత అన్నాడు. అంత మర్యాదగా చెప్పిన తర్వాత ఇంకెందుకని కిరీటాలు తీసి పరిగెట్టడం మొదలుపెట్టాం. మన రాజ్యం చాలా పెద్దదే, చాలా దూరం ఎక్కాలి అని అనుకుంటూ కొండలు కోనలు గుట్టలు అన్నీ దాటుకుంటూ వెళ్ళాను. సినిమా అయిపోయింది. ఇంకెంత దూరం రా అంటే వచ్చేసాం అన్నారు. సూర్యుడి పక్క నుంచి నడిచే ఇంకో సూర్యుడిలాగా మహిష్మతి వచ్చేసాను, ఊపిరి పీల్చుకో అన్నాను. గట్టిగా పీల్చుకోక ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నారు. ఇంకా ఎంత దూరం రా అని పెట్టుకున్న కిరీటాలు మళ్ళీ తీసి పక్కన పడేసి పాక్కుంటూ దేక్కుంటూ పైకి వెళ్ళిపోయి మన రాజ్యంలో కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాను.